హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనర్ స్కూల్ అండి. లైనింగ్ జాకెట్ కుట్టేటప్పుడు లైనింగ్ జాకెట్ తడిపి ఆరబెట్టుకున్న తర్వాత ఎలా దాన్ని మడిచిపెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. చూడండి, ఇటు పట్టుకొని ఇలా క్రాస్గా మొత్తం లేకుండా ఇట్లా ఒకసారి లాగాల, మళ్ళీ ఇట్లా క్రాస్గా ఇట్లాగాల మళ్ళీ ఇట్లా రైట్ సైడు లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు ఇలా లాగాలి. ఇలా లాక్కొని సమానంగా రావాలండి. మీరు లాగడంలో హెచ్చు తగులు లాగినారంటే ఒక పక్క ఇట్ట పొడవుగా పోతుంది, ఒక పక్క ఇట్ట క్రాస్ వచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఇలా లాగిన తర్వాత కొసలు కూడా ఇలా పట్టుకొని ఇలా లాక్కొని ఆ తర్వాత ఏం చేస్తారంటే మొత్తం అలాగే అయిపోయిన తర్వాత మళ్ళా ఇట్లా ప్రతి అన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 10 మీటర్ అయినా 2 మీటర్లు అయినా ఇలా తీసుకోవాలి. ఇలా లాగిన తర్వాత మళ్ళాక మీరు మడుస్తారు కదా, మడిచినప్పుడు ప్రతి చోట క్రాస్ లేకుండా మీటర్ అయితే మీకు ఈజీనే, కానీ 2 మీటర్లు టాప్ అది కుట్టేటప్పుడు అయితే మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది. అయినా కూడా దాన్ని అలాగే ఆ సైడ్ ఈ సైడ్ లాగి దాన్ని క్రాసులు లేకుండా పట్టుకుంటారు. ఇప్పుడు ఇటు మడుస్తారు కదా, ఇటు మడిచినప్పుడు మీకు క్రాస్ తెలుస్తుంది. చూడండి, ఇలా మడిచినప్పుడు ఇలా క్రాస్ వస్తుంది. ఇది ఎంత చేసినా కూడా క్రాస్ వచ్చింది అంటే సరిగా లాగలేదు అని అర్థం అనమాట. అప్పుడు మళ్ళీ మీరు తీసి ఇలా లాగినారంటే ఇదనేది వంపు అనేది పోతుంది, ఆ వంపు పోతుంది. అందువల్ల ఫస్ట్ నుంచి ఒకే లెవెల్లో ఆ సైడ్ ఈ సైడ్ లాగి అప్పుడు మీరు మడిచినారంటే మీకు ఒకే లెవెల్లో వస్తుందండి. అలా మడిచి ఐరన్ లేకపోతే ఏదైనా దిండి కింద ఏదైనా పెట్టి వదిలేసినారంటే మీకు చూడండి, మరీ పలసగా ఉండే క్లాత్లు అయితే మరీ క్రాసులు పోతాయండి. అందువల్ల ఆరేసేటప్పుడు కూడా మీరు సమానంగా వేసి 2 క్లిప్పులు పెట్టాలి. మీరు ఎట్టంటే అటు వేసేసారంటే కూడా అది ఆరేటప్పుడే క్రాస్ తిరుక్కునేస్తుందంట క్లాత్. ఇలా చూసి ఆరబెట్టుకోవాలండి. దీన్ని ఇలా మడిచి ఏమన్నా ఐరన్ కింద పెట్టేసినారంటే సరిపోతుందండి. ఇలా మడుచుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.